డిసెంబర్ 23, 2024 సోమవారం ఆంధ్రజ్యోతి పేపర్లో ఇద్దరి ఫోటోలు, ముగ్గురి ఆత్మహత్య అని రాశారు. సాగు చేసిన పంటలు చేతికి రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఘటనలు మహబూబాబాద్, మెదక్, జగిత్యాల జిల్లాలలో జరిగాయి. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం కాంపల్లి శివారు సక్రం నాయక్ తండాకు చెందిన రైతు తేజావత్ శ్రీను 38 సంవత్సరాలు 2 లక్షలు అప్పు చేసి మిరప తోట వెయ్యగా చీడ పీడలతో తీవ్ర నష్టం వాటిల్లింది. మనస్తాపంతో డిసెంబర్ 21, 2024 సంవత్సరమున పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం పూచన్పల్లికి చెందిన రైతు ఈర్లా ప్రవీణ్ 35 సంవత్సరాలు వ్యవసాయంతో పాటు కూలి పని చేసుకుంటూ బ్రతికేవాడు. 3 లక్షలు అప్పు చేసి ఎకరం పొలంలో వరి సాగు చేయగా దిగుబడి సరిగా రాలేదు. దీంతో అప్పులు తీర్చలేక శనివారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మిట్టపల్లి జీవన్ రెడ్డి 38 సంవత్సరాలు వరి, మొక్కజొన్న, మిర్చి పంటలను సాగు చేయగా నష్టాలు వచ్చాయి. అప్పులు పెరిగిపోవడంతో డిసెంబర్ 21, 2024 రాత్రి ఉరి వేసుకొని చనిపోయాడు. కావున తెలివిలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామాలు చెయ్యాలి. పాట పార్టీ కామ్రేడ్ మత్సల్ల వెంకట్రెడ్డి ఏమంటాడంటే, చనిపోయిన ముగ్గురు రైతుల ఉచ్చ తీసుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్లో పోస్తాము. అప్పుడు గాని బుద్ధి వస్తే భవిష్యత్తులో ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. పాటపాతి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చక్కటి ప్రణాళికలు ఏమిటంటే, నెలకు 30,000 జీతం ప్రతి రైతుకు ఇస్తూ పని చేపిస్తూ ఉంటే ఇక ముందు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు.
కాబట్టి బీజేపీ కాంగ్రెస్ తెలివి తక్కువ పార్టీలు పాటికి ఓటేసి పేద మహిళలు పేద రైతులు గెలిపించి అధికారం ఇస్తే ఇప్పుడు మీకున్న అప్పులు తీర్చి మీ అందరికీ తప్పక పని కల్పించి నెలకు 30,000 జీతం ఇచ్చి పని చేసినా చెయ్యకపోయినా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తూనే ఉంటాము. రైతుల ఆత్మహత్యలు ఉండకుండా చేయడానికే మీ ఓటు. పాటా పార్టీ మచ్చల్ల వెంకట్రెడ్డికే మీ ఓటు. నెలకు 30,000 జీతానికే మీ ఓటు. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇచ్చుటకే మీ ఓటు.